హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కట్రా రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఈ రోజు కట్రా నుంచి విజయవాడకి అయితే ప్రయాణం చేయబోతున్నానండి. ఏ ట్రైన్ తెలుసా? నవయుగ్ ఎక్స్ప్రెస్. ఇది కట్రా రైల్వే స్టేషన్ బయట. ఫస్ట్ ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం టైం అయితే 6:30 అవుతుంది. నా ట్రైన్ వచ్చేసి 10:30 కట్రా నుంచి బయలుదేరుతుంది. కట్రా రైల్వే స్టేషన్ బయట వ్యూ ఇది. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని లెఫ్ట్కి వచ్చామనుకోండి, టికెట్ వెండింగ్ మిషన్స్ అండ్ అలాగే బుకింగ్ కౌంటర్ అది ఉంటుంది. మన ట్రైన్ బయలుదేరడానికి చాలాసేపు ఉంది కదా, ఇంకా ప్లాట్ఫామ్ కూడా అసైన్ చేయలేదంట. ఇది కట్రా రైల్వే స్టేషన్ వ్యూ. నన్ను ప్లాట్ఫామ్ నెంబర్ 3లో వెయిట్ చేయమన్నారు, 2-3లో. ప్రస్తుతం నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2-3కి అయితే వెళ్తున్నాను. కట్రా రైల్వే స్టేషన్ మొత్తం 5 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి కట్రాలో వైష్ణవదేవి యాత్ర అనేది క్లోజ్ ఉందన్నమాట. సో అందుకే రైల్వే స్టేషన్ ఇంత ఖాళీగా ఉంది. జమ్మూ నుంచి కట్రాకి మధ్యలో ట్రైన్స్ కూడా తిరుగుతున్నాయి ఇప్పుడు, 2 and 3. చలో రైట్ తీసుకుని దిగిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2-3కి అయితే వచ్చాను. 3లో ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైనో చూద్దాం, ఆగండి. ఉత్తర సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కట్రా నుంచి న్యూఢిల్లీ అయితే వెళ్తుంది ఇప్పుడు. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ అన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్తో పాటు మనం ఐఆర్సీటీసీ ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, వీసాలు కూడా చేసుకోవచ్చండి వీగో యాప్లో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ కి, లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ కి వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. వీగో యాప్ లో చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయండి. మీరు ఆల్రెడీ వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒక్కసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. దీని అమ్మ జీవితం సడన్ గా కరెంట్ పోయింది. ఏంటో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కరెంట్ పోతుందని. వచ్చింది కరెంట్ వచ్చింది. 8:10 అయితే ఈ ట్రైన్ డిపార్చర్. శ్రీమాతా వైష్ణవదేవి కట్రా నుంచి న్యూఢిల్లీ అయితే వెళ్తుంది. ఉత్తర సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం 8:10 అయితే ఆ ట్రైన్ బయలుదేరిపోయింది. ఈ బండికి 2 స్లీపర్ కోచ్లు ఉన్నాయి, S1, S2. ఖాళీగా ఉన్నాయి. నాకు తెలిసి జమ్మూలో ఫుల్ అయిపోతాయి అనుకుంటున్నాను. జనరల్ ఇక్కడే ఫుల్ అయిపోయింది అబ్బా. మరీ అంత ఫుల్ కాదు, ఓకే ఫుల్గా అయితే ఉన్నారు. ఇంక జమ్మూ వెళ్ళిందంటే కాసర బేసర కుక్కేసుకుంటారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఏదో ట్రైన్ ఉంది. ఏ ట్రైనో చూద్దాం. కట్రా న్యూఢిల్లీ శివశక్తి ఎక్స్ప్రెస్ అనుకుంటా. మన బండి ఏ టైంకి వస్తుందో, మనం ఎప్పుడు ఎక్కుతాము. రైల్వే స్టేషన్ లోపల ప్లాట్ఫామ్స్ ఉండేవి కదా, ఈ ప్లాట్ఫామ్స్ మీద ఏ షాపులో ఉండవు తెలుసా. ఏది కావాలన్నా మళ్ళీ బయటికి వెళ్ళి కొనుక్కుని రావాల్సింది, ఆఖరికి వాటర్ బాటిల్తో సహా. ప్రస్తుతం 9:02 అయితే అవుతుంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఏదో ట్రైన్ తీసుకొస్తున్నారు. కొంపు తీసి 2 వల్ల 3 అయిందా ఏంటి మన ప్లాట్ఫామ్? చూడాలి. లైట్ కనిపిస్తుంది అక్కడ. బండి వస్తుందిరా. ఓన్లీ లోకోమోటివ్ వెళ్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్, ఈ రోడ్ షెడ్. మన బండి లోకోమోటివే ఇది. మెల్లగా మన బండిని ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే తీసుకొచ్చారు. శ్రీమాతా వైష్ణవదేవి కట్రా నుంచి తిరునెల్వేలి వెళ్ళబోయే ఏ ట్రైన్? నవయుగ్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ చెప్పలేదు కదా, 16788. శ్రీమాతా వైష్ణవదేవి కట్రా తిరునెల్వేలి. ప్లాట్ఫామ్ నెంబర్ 3కే తీసుకొచ్చారు. నా కోచ్ నెంబర్ A2 సెకండ్ AC అయితే చేపించుకున్నాను నేను. గైస్, ఈ ట్రైన్లో మనం శ్రీమాతా వైష్ణవదేవి కట్రా స్టేషన్ నుంచి విజయవాడ వరకు అయితే ప్రయాణించబోతున్నాం. సోర్స్ స్టేషన్లో ఎక్కుతున్నాను, ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగిపోతున్నాను. నా కోచ్ నెంబర్ A2 కోచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. A2 దగ్గరికి వచ్చాను. ఇంకా పవర్ కనెక్షన్ అనేది ఇవ్వలేదు. పవర్ కనెక్షన్ ఇచ్చాక ఎక్కుదాం అనుకున్నాను. కాకపోతే ఈ లగేజ్ మళ్ళీ బయట పెట్టాలి కదా, సో లోపలే పెట్టేద్దాం. ఇంకా వచ్చాను లోపలికి. నా సీట్ 27 లోయర్ బర్త్. మన లగేజ్ మొత్తం తీసుకొచ్చా. ఈ పెద్ద బ్యాగ్, ఆ బ్యాగ్ కింద పెడతాను. కింద పెట్టి మన బ్యాగ్ ఉంది కదా, మన ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది కదా, బ్యాక్ ప్యాక్ వేసుకుని కింద ఉందాం. లోపల మరీ చీకటి గొయ్యారంలా ఉంది. మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ ఉంది. ప్యాంట్రీ కార్ దాకా వెళ్ళి వస్తా. మంచినీళ్ళు అవి లేవు. మంచినీళ్ళు ఫస్ట్ తీసుకోవాలి. డిన్నర్ సంగతి తర్వాత, కానీ ఫస్ట్ వాటర్ అయితే కావాలి మనకి. కట్రా స్టేషన్ గురించి చెప్పాను కదా, అన్నీ బయటే దొరుకుతాయి. ప్లాట్ఫామ్ల మీద ఏం దొరకవు. బుకింగ్ కౌంటర్ ఉంది కదా, బుకింగ్ కౌంటర్ దగ్గర రిఫ్రెష్మెంట్స్ అవి దొరుకుతాయి. 9:30 అయితే అవుతుంది.
సాదిచ్చా వాటర్ బాటిల్. ప్యాంట్రీ కార్ లో నైట్ డిన్నర్ కూడా సప్లై ఉందంట, మనిషి వచ్చి ఆర్డర్ తీసుకుంటాడని చెప్పాడు. చలో చలో పవర్ కనెక్షన్ అయితే వచ్చింది మన బండికి. మన బండిని ఆపరేట్ చేసేది సదరన్ రైల్వేస్. చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సి. మనం ఎక్కేటప్పటికే బెడ్ రోల్స్ అన్ని కూడా ఇచ్చారు. నేను లగేజ్ పెట్టాను కదా, అప్పటికే ఉన్నాయి ఆ బెడ్ రోల్స్. అవి ఎగ్జాక్ట్లీ ఆన్ టైం 10:30 కట్రా నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ జమ్మూ. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. రాత్రి మనం జమ్మూ కాశ్మీర్ లో బయలుదేరి పంజాబ్ మీదుగా హర్యానా అయితే వచ్చేసాం. కట్రాలో 10:30కి ఎగ్జాక్ట్లీ మన ట్రైన్ అయితే బయలుదేరింది. ఈ ట్రైన్ గురించి చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి అని చెప్పాను కదా. మన ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్ అనుకుంటున్నారా? కాదు, సదరన్ రైల్వేస్. జమ్మూ టు ఢిల్లీ మెయిన్ రూట్ లో కాదు, ఇంటీరియర్ రూట్ లోంచి అయితే ప్రయాణం అవుతుంది ఈ ట్రైన్. అటు పంజాబ్ లోను ఇటు హర్యానా లోపల నుంచి తిప్పుకుంటూ ఢిల్లీ అయితే తీసుకొస్తారు. మన నవయుగ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, నవయుగ్ ఎక్స్ప్రెస్ అనేది వీక్లీ ట్రైన్, వీక్లీ వన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ సోలార్ ప్యానల్స్ బాగా గట్టిగానే జనరేట్ చేస్తున్నారు సోలార్ ఎనర్జీ. ప్రస్తుతం మనం హర్యానాలోనే ఉన్నాం. హర్యానా దాటి నెక్స్ట్ ఢిల్లీకి అయితే వెళ్తాం. ప్రస్తుతం మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. LHB కోచెస్ కదా మన ట్రైన్. 130 km/h క్రూజింగ్ స్పీడ్ లో అయితే క్రూజ్ చేయొచ్చు. ట్రాక్ ఎలిజిబిలిటీ ఉండాలి. నాకు తెలిసి ట్రాక్ ఎలిజిబిలిటీ ఢిల్లీ తర్వాత వస్తుందని అనుకుంటున్నాను. ప్రస్తుతం మనం జకల్ జంక్షన్ కి అయితే వచ్చాం. జకల్ జంక్షన్ హర్యానా. ఎన్ని పాత స్టేషన్లే, అసలు అప్గ్రేడేషన్ అయితే చెయ్యాలి. అన్నిటిని ప్లాట్ఫామ్లు కూడా చాలా కిందకైతే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ట్రైన్ గురించి ఒకటి చెప్పాలి. పంజాబ్ హర్యానాలో ఏ స్టేషన్ కనిపిస్తే ఆ స్టేషన్ లో ఆగిపోద్ది ఈ ట్రైన్. ఢిల్లీ నుంచి మళ్ళీ స్టాప్స్ అవి తక్కువే ఉన్నాయి. కట్రా నుంచి ఢిల్లీ దాకా ప్యాసింజర్ ట్రైన్ అనుకోవచ్చు. క్లైమేట్ గురించి మాట్లాడితే గట్టిగానే ఉంది. ఎండ మామూలుగా లేదు, గాల్పు మినీ సమ్మర్ సీజన్ లా ఉంది. మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం తెలుసా? జిండ్ జంక్షన్ కి అయితే ఎంటర్ అవుతున్నాం. JIND జింద్ జంక్షన్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఈ ట్రైన్లో ప్రయాణించాలంటే 68 గంటల 15 నిమిషాలు అయితే పడుతుందండి. టోటల్ రన్ టైం అది మన ట్రైన్కి. మామూలుగా ఉండదు విషయం. 68 hours 15 minutes అండి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఎన్ని స్టేషన్లు టచ్ చేస్తుందో తెలుసా? 62 రైల్వే స్టేషన్లు టచ్ చేస్తుంది. సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్స్ తీసామనుకోండి 60 హాల్ట్లు అయితే ఉంటాయి మన ట్రైన్కి. వెల్కమ్ టు జిండ్ జంక్షన్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 3633 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది మన ట్రైన్. 3633 కిలోమీటర్లకి 60 స్టాప్లు ఉంటాయి మన ట్రైన్కి. అందులో మ్యాక్సిమం ఢిల్లీ వచ్చేదాకా. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక 26వ స్టాప్ న్యూఢిల్లీ. కట్రాలో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 542 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. అసలు అంబాలా రూట్ తీసుకోవాల్సింది. అంబాలా రూట్ తీసుకుంటుంటే ఈ పాటికి ఢిల్లీ వెళ్ళిపోతాం. ఈ స్టేషన్ నుంచి బయలుదేరాం. ఈ స్టేషన్ తర్వాత జులానా వస్తుంది. జులానా తర్వాత రోహతక్ జంక్షన్. ఏ బళ్ళు ఉన్నాయి, అవుటర్లో పెట్టారు, మెయింటెనెన్స్ లో పెట్టారు. అంతా హిందీ టైప్ మెయింటెనెన్స్ లో ఉంది బండికి అది 2 ట్రాక్లు. ఆ బండి మెయింటెనెన్స్ లో ఉంది పిట్ లైన్ లో. మధ్యాహ్నానికి లంచ్ ఆర్డర్ అయితే పెట్టుకున్నాను జొమాటోలో. వచ్చేస్తుంది లంచ్. రోహతక్ జంక్షన్. ఏమో ఈ బ్రిడ్జ్ భలే ఉందిలే, ఎంత పెద్ద ఉందో అది. ఈ స్టేషన్ తర్వాత మధ్యలో 2 స్టేషన్స్ ఉన్నాయి అనుకుంటా న్యూఢిల్లీకి.
2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి రోహతక్ జంక్షన్ తర్వాత న్యూఢిల్లీ చేరుకోవడానికి. బహదూర్గఢ్ నెక్స్ట్ షకర్ బస్తీ. ఈ 2 స్టేషన్లు దాటామంటే న్యూఢిల్లీ. సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇక్కడి వరకు మనం 600 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ప్రస్తుతం మనం 12 నిమిషాల లేట్లో అయితే చేరుకున్నాం రోహతక్ జంక్షన్. మా కోచ్ సెకండ్ ఏసీలో లేదు, అరుపులు కేకలు స్లీపర్ క్లాస్ కోచ్లో ఉంది. మొత్తం రచ్చ చేస్తున్నారు. అటు చూడండి ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు కార్ని. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయలుదేరాం. మనకు ఫుల్ వర్షాలు పడిపోతున్నాయి, ఇక్కడ ఎండ దంచి కొడుతుంది. ఢిల్లీ అయితే వచ్చాం. ఢిల్లీ కిషన్గంజ్ స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం. మనం ఇలా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. అటు సైడ్ నుంచి ఒక ట్రైన్ అయితే బయటకు వస్తుంది. లూధియానా లోకోమోటివ్ అంబాలా క్యాండ్ ఢిల్లీ. ఢిల్లీ నుంచి అంబాలా క్యాండ్ వెళ్తుంది అనుకోండి ఇది. అటు సైడ్ నుంచి ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. న్యూఢిల్లీ బిలాస్పూర్ రాజధాని ఎక్స్ప్రెస్. అవుటర్లోకి తీసుకెళ్తున్నారు అనుకోండి దాన్ని. అవును, అవుటర్లోకి తీసుకెళ్తున్నారు. మెయింటెనెన్స్కి వెళ్తుంది ఆ బండి. ఢిల్లీ సదర్ బజార్ స్టేషన్ ఇది. కోచ్ కేర్ సెంటర్ న్యూఢిల్లీ. ఏం బండి? సబర్మతి న్యూఢిల్లీ. మన తెలంగాణ ఎక్స్ప్రెస్. ఇక్కడ ఆఫీసర్ హోమ్ కాలింగ్ ఇంకా రాలేదనుకుంటా. వెళ్ళిపోతున్నాం న్యూఢిల్లీకి. మన ఎస్టీఆర్ లోకోమోటివ్ లాలాగూడ. అటువైపు కూడా పిట్ లైన్ ఉంది. అదంతా కూడా మెయింటెనెన్స్ లోపల. ఇది లోకో షెడ్ అనుకుంటా. ఇదంతా లోకో షెడ్. వెల్కమ్ టు న్యూఢిల్లీ. ఒంటి గంట 18 నిమిషాలకు మనం అయితే చేరుకున్నాం న్యూఢిల్లీ. టైం కన్నా మనం చాలా ముందు వచ్చాం. 1 గంట 35 నిమిషాలకు మన ట్రైన్ అయితే రావాలి. 2 గంటల 10 నిమిషాలకి న్యూఢిల్లీ నుంచి బయలుదేరుతుంది. ఇప్పుడు మనకి చాలా టైం అయితే ఉంది న్యూఢిల్లీలో. దగ్గర 50 నిమిషాలు అయితే ఉంది మనకి టైము. నా ఫుడ్ అది వస్తుంది, కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను. ఇదిగో మన ఫుడ్ వచ్చేసింది, బిర్యానీ. ఏదో తెలుగు రెస్టారెంట్ కనిపించింది, అందులోంచి ఆర్డర్ పెట్టుకున్నా. హైదరాబాదీ దమ్ బిర్యానీ. క్వాంటిటీ అది బాగానే వచ్చింది, బాగుంది.
ఆ పక్క ప్లాట్ఫామ్లోకి కేరళ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. న్యూ ఢిల్లీ త్రివేంద్రం సెంట్రల్ మధ్యలో తిరుగుద్ది ఈ ట్రైన్. బిర్యానీ తినేసాను, ఓకే ఉంది, మరీ అంత సూపర్ ఏం కాదు. న్యూఢిల్లీ తర్వాత మన ట్రైన్ హజరత్ నిజాముద్దీన్ వెళ్తుంది, ఫరీదాబాద్ వెళ్తుంది. దాని తర్వాత డైరెక్ట్ ఆగ్రా క్యాంట్లోనే ఆగుద్ది మన ట్రైన్. గైస్ ప్రస్తుతం మనం మథురాని అయితే దాడుతున్నాం. న్యూఢిల్లీలో ఆన్ టైం 2 గంటల 10 నిమిషాలకి అయితే బయలుదేరింది. న్యూఢిల్లీలో బయలుదేరి హజరత్ నిజాముద్దీన్ ఫరీదాబాద్ మీదుగా మనమైతే మథురాకి వచ్చాం. ఢిల్లీ నుంచి హర్యానాకి వచ్చాం, హర్యానా నుంచి ఉత్తరప్రదేశ్కి అయితే వచ్చాం. ఇది మన క్రూజింగ్ స్పీడ్. ఆగ్రా క్యాంట్ గన్ రూట్లో ఉన్నాం. అది చెప్పానా ఫుల్ స్పీడ్ ఎక్కడ కొడతారని. ఆగ్రా టు ఢిల్లీ రూట్లో కొడతారని చెప్పాను కదా, అదే నిజమైంది. 130కి 130, 160 వెళ్ళే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రాక్ ఎలిజిబుల్. ఆ కింద నుంచి ఒక ట్రైన్ వెళ్తుంది. ఆ కింద అక్కడ అదిగోండి ప్యాసింజర్ ట్రైన్. అది ప్యాసింజర్ అంటే ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ తెలియదు కానీ జనాలు తీసుకెళ్లే ట్రైనే. ఆగ్రాకాండ్ అవుటర్లో అయితే ఆపేశారు మన ట్రైన్ని. ఆ ట్రైన్లో రాజస్థాన్ నుంచి వచ్చే ట్రైన్లు మ్యాక్సిమం. పైన ట్రైను కింద ట్రైను కదిలింది ఇప్పుడే మన ట్రైన్. ఆగ్రాకాండ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. పైన ట్రైను కింద ట్రైను వెళ్ళిపోతున్నాయి. ఇలా లోపలికి వెళ్తున్నాం. అలా బయటికి అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, చెన్నై టు కట్రా. వెల్కమ్ టు ఆగ్రా కాంట్. ప్రస్తుతం టైం అయితే చూడండి 5 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. ఆగ్రా మనం 10 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం. సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 865 కిలోమీటర్లు ప్రయాణించాం. 5 నిమిషాలు ఆగింది ఆగ్రాలో, బయలుదేరిపోతుంది. 5 నిమిషాలు ఆగింది ఆగ్రాలో, బయలుదేరిపోయింది మన బండి. ఆగ్రా తర్వాత ధోల్పూర్లో అయితే ఆగుద్ది మన ట్రైన్. ప్రస్తుతం మనం ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాం. ఆ ట్రైన్ ఏంటో తెలుసా? ఖజురహో జంక్షన్ నుంచి ఉదయపూర్ సిటీకి వెళ్ళే ట్రైను. ఈ ట్రైన్ కాదు, ఈ ట్రైన్. ధోల్పూర్ జంక్షన్, దాని తర్వాత గ్వాలియర్ జంక్షన్. 2 జంక్షన్ స్టేషన్లు టచ్ చేస్తాం ఇప్పుడు. గ్వాలియర్ తర్వాత వీరంగన్ లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్, అది కూడా జంక్షన్ స్టేషనే. మొత్తం 3 జంక్షన్ స్టేషన్లు. అబ్బాబ్బాబ్బా 3 అనుకుంటున్నారా? 3 కాదు. ఝాన్సీ తర్వాత భోపాల్ జంక్షన్కి వెళ్తుంది, భోపాల్ కూడా జంక్షనే. దాని తర్వాత ఇటార్సీ వెళ్తుంది, ఇటార్సీ కూడా జంక్షనే.
తర్వాత నాగ్పూర్ కూడా జంక్షనే. ఏ బండి ఇలా వచ్చేస్తుంది? చేలం ఎక్స్ప్రెస్ అనుకోండి ఇది. ఇప్పుడు వెళ్ళింది జీలం ఎక్స్ప్రెస్సే. ఇందాక జంక్షన్ స్టేషన్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇటార్సీ తర్వాత నాగ్పూర్ జంక్షనే, నాగ్పూర్ తర్వాత సేవాగ్రామ్ జంక్షన్, దాని తర్వాత చంద్రాపూర్. అప్పుడు దాకా చంద్రాపూర్ దాకా మధ్యలో స్టేషన్స్ అన్నీ కూడా జంక్షన్ స్టేషన్సే. మన ట్రైన్ ఒక రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేస్తుంది హజరత్ నిజాముద్దీన్ చెన్నై సెంట్రల్. దాని తర్వాత తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా ఓవర్టేక్ చేస్తుంది. మన ట్రైన్ ర్యాండమ్ స్టేషన్లో పక్కన పెట్టారు. ఓవర్టేక్ చెప్పాను కదా, రాజధాని ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేస్తుంది. తాజ్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ తాజ్ ఎక్స్ప్రెస్. స్లో కొడుతుంది ఓవర్టేక్. హజరత్ నిజాముద్దీన్ చెన్నై రాజధాని ఎక్స్ప్రెస్. ఇంకో మ్యాటర్ చెప్పిన, ఆ ట్రైన్ ఆపరేట్ చేసేది నార్దర్న్ రైల్వేస్. రాజధాని ట్రైన్ వెళ్ళిన 5 నిమిషాలకు మన ట్రైన్ని కూడా తీసేశారు. ఇంకొక ఓవర్టేక్ అయితే పడుద్ది మన ట్రైన్కి. తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేస్తుంది. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ కొట్టింది. ధోల్పూర్ జంక్షన్కి అయితే వచ్చాం, కరెక్ట్ టైంలోనే వచ్చాం. దీని తర్వాత గ్వాలియర్ జంక్షన్, ధోల్పూర్ జంక్షన్ తర్వాత గ్వాలియర్ జంక్షన్లో అయితే మన ట్రైన్ ఆగుద్ది. ధోల్పూర్ జంక్షన్ ప్లాట్ఫామ్కి ఇటు సైడ్ ఇదంతా. ధోల్పూర్ జంక్షన్కి వచ్చినప్పటికి లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది, రాత్రి అయిపోయింది. ధోల్పూర్ జంక్షన్ నుంచి మనం అయితే బయలుదేరాం. నెక్స్ట్ గ్వాలియర్ జంక్షన్. ముందు లైట్లు కనిపిస్తున్నాయి కదా, గ్వాలియర్ జంక్షన్. అది కరెక్ట్ టైంకి వెళ్ళిపోతుంది. మధ్యలో 2-3 ఓవర్టేకులు పడ్డాయి, అయినా కూడా కరెక్ట్ టైంకి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే చాలా బఫర్ టైం అది పెట్టారు ఈ ట్రైన్కి. యూపీ నుంచి మనం ఎంపీకి అయితే వచ్చాం. గ్వాలియర్ ఎంపీలోకి వస్తుంది. మళ్ళీ దీని తర్వాత యూపీలోకి అయితే వెళ్ళిపోతాం, ఝాన్సీ స్టేషన్. అదే మ్యాజిక్. ఏంటి బర్డ్ లైన్ లేవు? ఉంది గ్వాలియర్ జంక్షన్. ఇక్కడ నైట్ డిన్నర్ ఏదైనా దొరికితే తీసుకుంటాం, లేదంటే సలాం నమస్తే, ఇంకేం లేదు. జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. తినడానికి చూశాను, ఏమీ అంతలా లేవు. ఇటు సైడ్ వెళ్తుంటే అటు సైడ్ ఏదో ట్రైన్ వస్తుంది. అటుపక్క ప్లాట్ఫామ్ మటుకు జబల్పూర్ నుంచి బెనారస్ వెళ్ళే ట్రైన్ ఉంది. సో గైస్, మళ్ళీ రేపు పొద్దున్న అయితే మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. రాత్రి మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం కదా, మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ వచ్చి, ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ మహారాష్ట్రకి అయితే వచ్చాం. ప్రస్తుతం మనం ఇటార్సీ జంక్షన్ నుంచి నాగ్పూర్ జంక్షన్కి ఎన్ రూట్లో అయితే ఉన్నాం. బండి గివెన్ టైంలోనే రన్ అవుతుంది, లేట్ ఎక్కడా లేదు. చెప్పాను కదా, బఫర్ టైం చాలా ఉంది ఈ ట్రైన్. కానీ కొండల్లోంచి గుట్టల్లోంచి మన ప్రయాణం. మార్నింగ్ సన్ రైజ్ అయిపోయింది. ప్రస్తుతం 6:50 అయితే అయ్యింది మార్నింగ్.
యాక్చువల్గా మనం అటు కనిపించే ట్రాక్ ఉంది కదా, దాని మీద వెళ్ళాలి, కానీ దీని మీద వెళ్తున్నాం. ఏదైనా ఓవర్టేక్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు, చూడాలి. స్లో అయింది ట్రైన్, ఆపుతున్నారు ఎండు కొంప తీసి. ఏదైనా ఓవర్టేకా? అటు సిగ్నల్ చూద్దాం, అటు ఆరెంజ్ ఉంది. అది కూడా అక్కడ చూసారా, సిగ్నల్ ఆరెంజ్ ఉంది. అరే రెండింటికి ఆరెంజ్ ఉంది, ఏదైనా ప్యారలల్ రన్ ఏంటి కొంప తీసి. నాకు తెలిసి ఇప్పుడు ఇంకో ఓవర్టేక్ పడుతుంది. ఏ ఓవర్టేకో తెలుసా? హజరత్ నిజాముద్దీన్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వెళ్ళే రాజధాని ఎక్స్ప్రెస్ అయితే మనల్ని ఓవర్టేక్ పడుతుంది. దారిలో నాగ్పూర్ వెళ్ళే లోపల వాళ్ళని ఓవర్టేక్ పడేద్ది. నాగ్పూర్ ముందు ఒక ర్యాండమ్ స్టేషన్లో అయితే మన ట్రైన్ని పక్కన పెట్టారు. రాజధాని ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేస్తుంది. ఏ రాజధాని అనుకుంటున్నారు? హజరత్ నిజాముద్దీన్ కేఎస్ఆర్ బెంగళూరు. అదే వస్తుంది. ఆ బండి కొట్టే ఫాస్ట్కి మన బండి ఊగింది. నాగ్పూర్కి ఆన్ ద వే వచ్చేసాం. అవుట్స్కట్స్లో ఉన్నాం. స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. గివెన్ టైం కన్నా ముందుగానే వెళ్ళిపోతున్నాం నాగ్పూర్కి. అవుటర్లో ఆగింది బండి. అటు నుంచి బండి వస్తుంది. ఆ బండి వెళ్ళాక మన బండిని పంపిస్తారు. ఏ బండో చూద్దాం, ఆగండి. ఏ బండి అంటారా? జైపూర్, హైదరాబాద్, గోరఖ్పూర్. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ అయితే వెళ్తుంది ఈ బండి ఇప్పుడు. గోరఖ్పూర్ బండి, హైదరాబాద్ టు గోరఖ్పూర్. గివెన్ టైం కన్నా ముందు వచ్చామని చెప్పి అవుటర్లో ఆపేసారు చూడండి. 9:20 కల్లా వచ్చేసాం ఈ ఏరియాకి. ఆమ్లా వెళ్ళే మెమో ట్రైన్ అది. నాగ్పూర్ ఆమ్లా. చౌ మనం ఇంకా వెళ్ళిపోదాం రైల్వే స్టేషన్ లోపలికి. నాగ్పూర్లో నాకు తెలిసి నాగ్పూర్ జంక్షన్లో దక్షిణ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అవుద్ది మనకి 100%. నాగ్పూర్ జంక్షన్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్తున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే దక్షిణ ఎక్స్ప్రెస్ ఉంది. దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ టు హజరత్ నిజాముద్దీన్. అది కూడా డైలీ ట్రైనే. గంటల 50 నిమిషాలకు రావాలి. మన బండి 9:55 ఇక్కడి నుంచి బయలుదేరాలి. 9:45 అయితే వచ్చాం. 9 నిమిషాల ముందు అయితే వచ్చింది బండి. ఇంకా ముందు రావాలి, కాకపోతే అవుటర్లో ఆపేశారు. మా పక్క ప్లాట్ఫామ్లోకి పూణే నుంచి హౌరా వెళ్ళే బండి అయితే వస్తుంది. ఆజాద్ హింద్ ఎక్స్ప్రెస్ పూణే హౌరా పూణే. పూణే నుంచి హౌరా అయితే వెళ్తుంది ఇప్పుడు. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇవే. అట్టుబడలే. దక్షిణ ఎక్స్ప్రెస్ ఇంకా వెళ్ళలేదు. మన బండి బయలుదేరిపోయింది. ఆజాద్ హింద్ ఎక్స్ప్రెస్ 2 బయలుదేరిపోయింది నాగ్పూర్ జంక్షన్ నుంచి.
10:05 అయితే బయలుదేరింది మన ట్రైన్. ఇలా బయటకు వచ్చి ఇంకో బండి అయితే మనకి క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. పోర్బందర్ నుంచి సాంత్రగచ్చి అయితే వెళ్తుంది. పోర్బందర్ గుజరాత్లో ఉంటుంది, సాంత్రగచ్చి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. చంద్రపూర్కి వచ్చేసాం. మన మహారాష్ట్రలోనే ఉన్నాం, ఇంకా తెలంగాణకి ఎంటర్ అవ్వలేదు. నాగ్పూర్కి చంద్రపూర్కి మధ్యలో సేవాగ్రామ్ జంక్షన్ మన స్టేషన్ మనం స్కిప్ చేసాం. ఇందాక చెప్పడం కూడా మర్చిపోయాను నేను. నాగ్పూర్ తర్వాత డైరెక్ట్ చంద్రపూర్కి వచ్చేస్తున్నాం అన్నాను నేను. చంద్రపూర్కి వచ్చేటప్పుడు లేట్లోనే వచ్చాం గివెన్ టైం కన్నా చూసుకుంటే. 40 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం చంద్రపూర్కి. బటర్ మిల్క్, కూలింగ్ వాటర్ బాటిల్ కొనుక్కున్నా చంద్రపూర్లో. చంద్రపూర్ నుంచి బల్లార్షాకి ఆన్ ద వేలో ఉన్నాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 బళ్ళార్షా. 1:40కి రావాలి, 1:45కి బయలుదేరాలి. మనం 1:20 కల్లా వచ్చేసాం. అంటే 20 నిమిషాలు ముందు వచ్చేసామండి బళ్ళార్షాకి, బిఫోర్ టైం. బళ్ళార్షాలో 25 నిమిషాలు అయితే ఆగుతాం మనం. బళ్ళార్షా నుంచి ఒక 5 నిమిషాలు లేట్గా అయితే బయలుదేరింది. 1:50 బయలుదేరింది. ఇప్పటి వరకు మనం 1973 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం కట్రాలో బయలుదేరాక ఈ ట్రైన్. బళ్ళార్షా మహారాష్ట్రకి లాస్ట్ స్టాప్. నెక్స్ట్ మన ట్రైన్ వచ్చేసి తెలంగాణ ఎంటర్ అయిపోద్ది. తెలంగాణ ఎంటర్ అయ్యాక ఫస్ట్ స్టేషన్ రామగుండం. బాయ్ బాయ్ బళ్ళార్షా. మన ట్రైన్ వెనకాలే ఏపీ ఎక్స్ప్రెస్ ఉంది, దాని వెనకాలే జీటీ ఉంది. జీటీ వెనకాల నవజీవన్ ఉంది. 4 ట్రైన్లు వరుసగా 15 నిమిషాల గ్యాప్లో అయితే ఉన్నాయి సేమ్ ట్రాక్ పైన. దాని వెనకాల సికింద్రాబాద్ దానాపూర్, అంటే దానాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే బండి ఉంది. దాని వెనకాల కేరళ ఎక్స్ప్రెస్ ఉంది. బాబా బాబా ఎన్ని బళ్ళు ఉన్నాయో ఇదే లైన్ పైన మన వెనకాలే ఉన్నాయి ఇవన్నీ. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణ వచ్చాక ఫస్ట్ స్టేషన్ సిర్పూర్ కాగజ్ నగర్. సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం. మనం రామగుండానికి ఆన్ ద వేలో ఉన్నాం. ఇంకొక 2-3 మినిట్స్లో మనం రామగుండం అయితే వెళ్ళిపోతాం. రామగుండం వచ్చేటప్పటికి మన ట్రైన్ లేట్ అయింది. పక్క ప్లాట్ఫామ్లోకి కేరళ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ట్రివాండ్రం సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళేది. అదిగోండి కేరళ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 రామగుండానికి అయితే వచ్చింది. మన ట్రైన్ రామగుండం నుంచి బయలుదేరిపోయింది. ఇంకా వెళ్ళిపోదాం మనం వరంగల్. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్యారలల్ రన్ అయితే అవుతుంది, కాకపోతే అయ్యేది గూడ్స్ ట్రైన్తో. నేను ఏదైనా ఎల్హెచ్బి కానీ ఐసీఎఫ్ కోచెస్తో అవుతుంది అనుకున్నాను ప్యారలల్ రన్. ఈ గూడ్స్ బండితో అయితే అవుతుంది. ఓవర్టేక్ కొట్టింది WAG 9 లోకోమోటివ్. అటు సైడ్ అంతా చూసారా బొగ్గే, అంతా బొగ్గే, నల్ల బంగారం. మనం ఆన్ ద వే టు వరంగల్ అన్నాను కదా. బండి ఇప్పుడు 20 మినిట్స్ లేట్లో అయితే ఉంది. నాకు తెలీదు వరంగల్ వెళ్ళేటప్పటికి ఏ టైం అవుద్దో. వరంగల్కి ఒక రఫ్గా 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం మనం. ప్రస్తుతం మనం 15 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు వరంగల్. 20 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం వరంగల్కి. వరంగల్ నుంచి మన వీడియో ఎవరైనా చూస్తారే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వరంగల్లో అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. వరంగల్ తర్వాత ఖమ్మంలో అయితే ఆగుద్ది మన ట్రైన్.
4 నిమిషాల్లోనే తీసేశారు బండి వరంగల్ నుంచి. లేట్ అయిందిగా. మన బండి ఎలా వెళ్ళిపోతుంది, అటు సైడ్ నుంచి ఓ బండి వరంగల్కి అయితే వస్తుంది. ఏ బండో తెలుసా? నర్స్పూర్ టు నాగర్సోల్. అదిగోండి ఆ బండి. ఐసేఫ్ రేట్తో అయితే ఉంది ఆ బండి. రేక్ షేర్ కూడా ఉంది. లింగంపల్లి నర్స్పూర్ నాగర్సోల్. ఆ బండిని కూడా చెయ్యి అని చాలా మంది అడుగుతున్నారు. చేద్దాం. చలో ఖమ్మం. హలో ఖమ్మం, బాయ్ ఖమ్మం స్టేషన్ ఇప్పుడే స్కిప్ కొట్టాను. బయటకు వచ్చి చూస్తే వర్షం తగులుకుంది. అబ్బా చూసారా? అయ్యా ఏంది మెరుపులు గిరుపులు, వర్షమే వర్షం. మరి కొద్దిసేపట్లో మనం తెలంగాణ నుంచి ఆంధ్రాకి అయితే వెళ్ళబోతున్నాం. ఆంధ్రాలో ఫస్ట్ స్టాప్ విజయవాడలోనే మనం అయితే దిగిపోబోతున్నాం. ఏంటి ఇటు సైడ్ చూసారా ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ అంటారా? ఉరుములు మామూలుగా లేవు కదా అసలు. డాన్సింగ్ లేదు. గూడ్స్ లాగానే ఉంది. గూడ్స్. వెల్కమ్ టు విజయవాడ. వర్షం మామూలుగా కొట్టట్లేదు. ఉరుములు మెరుపులు అసలు. మరికొద్దిసేపట్లో మనం అయితే రీచ్ అయిపోతాం విజయవాడ జంక్షన్. మనం దిగిపోయాక ఈ ట్రైన్ వచ్చేసి అలా విజయవాడ మీదుగా తిరుపతి మీదుగా తిరునెల్వేలి అయితే వెళ్ళిపోద్ది. సుమారు మనం 46.5 గంటలు ఈ ట్రైన్లో అయితే ప్రయాణిస్తున్నాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 8 గంటల 30 నిమిషాలకు మనం విజయవాడ జంక్షన్ చేరుకోవాలి. అప్పుడు 46 గంటలు అవుతును, కానీ ఇప్పుడు 9 అవుతుంది. సో 46.5 గంటల సుమారుగా. ఇప్పుడు నేను విజయవాడలో దిగి విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి రాజమండ్రి బస్ తీసుకుని వెళ్ళాలి. ఏపీ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేద్దాం అనుకున్నాను, కానీ టికెట్లు అన్నీ సోల్డ్ అవుట్. ముందుగా తీసుకున్నాం అనుకో మన ట్రైన్ లేట్గా వెళ్తుందా టైంకి వెళ్తుందా తెలియదు కదా. అండ్ ఇప్పటికీ డౌటే వెనకాల ఉందా ఏపీ, ముందు వెళ్ళిపోయిందా అనేది. ఏపీ ఎక్స్ప్రెస్ 9:15 అయితే బయలుదేరుతుంది విజయవాడ నుంచి. ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే కట్రా నుంచి ఢిల్లీ దాకా చాలా లాంగ్ రూట్ అయితే తీసుకుంది మన ట్రైన్. ఢిల్లీ నుంచి నార్మల్ రూట్, ప్రతి ట్రైన్ వెళ్ళే రూటే. సో అదండి ట్రైన్ జర్నీ అయితే. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. టైంకి ఫుడ్ అది వస్తుంది. అండ్ అలాగే స్టేషన్స్ కూడా మరీ ఆట్ టైంలో కాకుండా బాగానే ఉన్నాయి టైమింగ్స్. అక్కడ ఉంది చూడండి, అంత మెయింటెనెన్స్, పిట్ లైన్స్ అవి.
బా 8, 9, 10 వాటికే తీసుకెళ్తారు మన ట్రైన్ని. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వచ్చాం. అదిగోండి అటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 10లో ట్రైన్ ఉంది, చండీగఢ్ టు మధురై వెళ్ళే ట్రైన్. మన ముందే ఉంది ఆ ట్రైన్, విజయవాడలో దొరికింది మనకి. అండ్ గైస్ ఈ వీడియోని అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్.